హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐషూ టాక్. సంవత్సరం అంతా చెడిపోకుండా నిలువుగా ఉండే మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో మరి మన ఛానల్లో చూసేద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ మామిడికాయలు నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ డ్రాప్లెట్స్ కూడా ఉండకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. దీన్ని పీసెస్గా తరుక్కొని ఇక్కడ నేను పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఆ బౌల్తో మెజర్ చేసి నాకు 6 కప్స్ వచ్చేది. మ్యాంగో అనేది మరీ అంత పుల్లగా లేదు, కొద్దిగా తీయగా కూడా ఉంది. సో అందుకోసం నేను 6 కప్స్ ఆఫ్ మ్యాంగోస్కి నేను 1 కప్ ఆఫ్ కారం అండ్ 1 కప్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అదే పుల్లగా ఉంటే కానీ 4 కప్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్కి 1 కప్ ఆఫ్ కారం 1 కప్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ హాఫ్ కప్ ఆఫ్ వెల్లుల్లి తీసుకోండి అండ్ పావు కప్ ఆఫ్ ఆవాలు అండ్ 2 స్పూన్స్ ఆఫ్ మెంతులు తీసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ చేసేసి ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఆల్రెడీ కారం తీసుకున్నాం కదా, అదే కారం కొద్దిగా తీసేసుకొని అందులో కొన్ని వెల్లుల్లి యాడ్ చేసుకొని ఇట్లా మిక్సీ పట్టాలి. ఇట్లా చేయడం వల్ల పికిల్కి మంచి వెల్లుల్లి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ మిక్సీ చేసుకున్న కారాన్ని తీసుకొని వచ్చేసి మిగిలిన కారంలో వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇంకా తర్వాత దీంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫైన్గా కలుపుకోవాలి. ఒక్కొక్క చోట్ల కారం ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క చోట్ల ఉప్పు అనేది ఎక్కువ ఉంటుంది. అట్లా ఉండకుండా ఉండాలి అంటే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి బౌల్కి వేసేసుకొని దాని మీద ఈ మిక్స్ చేసుకున్న కారం వేసి మంచిగా కలపాలి. అంతా పీసెస్కి మంచిగా పట్టుకునేలాగా కలపాలి. అండ్ నెక్స్ట్ బకెట్ తీసుకొని బకెట్లో నేను ఫస్ట్ లేయర్ వచ్చేసి ఆల్రెడీ మిక్స్ చేసుకున్న కారం వేస్తున్నాను. ఆ నెక్స్ట్ కలిపిన మ్యాంగో పీసెస్ని యాడ్ చేస్తున్నాను. ఇది కలిపిన మ్యాంగో పీసెస్ వేసిన తర్వాత దీన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే గ్యాప్ లేకుండా మ్యాంగో పీసెస్ అనేది బకెట్లో కింద ఉండిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే 3 days తర్వాత సాల్ట్ అనేది కరుగుతుంది కదా, కరిగినప్పుడు పీసెస్కి మంచిగా కారం అనేది పట్టుకుంటుంది. లేదు అంటే పీసెస్ పైన ఉంటాయి, ఆ గ్యాప్లలో నుంచి కారం వెళ్ళిపోయి కారం అంతా కింద ఉంటుంది. సో ఇంకా ఇట్లాగా సేమ్ ప్రాసెస్లో అన్ని పీసెస్కి నేను కారం కలిపేసి ప్రెస్ చేస్తూ మళ్ళీ కారం కలిపి పెడుతున్నాను పీసెస్ అన్నీ. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని మంచిగా తడిపేసి ఇటు పక్కన అటు పక్కన ముడి వేసేసి చుట్టేయాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లుగా బకెట్కి చుట్టేయాలి తడిబట్టని. 3 days తర్వాత తీసినట్లయితే పచ్చడి ఇట్లా ఊరి ఉంటుంది. అప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్క చోట కారం ఒక్కొక్క చోట ఏమైనా కలవకుండా ఉంది అంటే మనం ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మళ్ళీ కలుస్తుంది. మేము ఎప్పుడు పికిల్ అనేది ఆయిల్లో పెట్టాం. ఒక్కొక్కసారి ఆయిల్ బాగాలేదు అంటే పికిల్ కూడా చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల మేము ఫస్ట్ కారం అవన్నీ మిక్స్ చేసేసి ఇట్లా పికిల్ సపరేట్గా పెట్టేసుకుంటాము. ఆ నెక్స్ట్ వచ్చేసి మాకు ఎంత కావాలో అంత పికిల్ తీసుకొని దాని వరకే మేము పోపు వేసుకుంటాము. సో ఇక్కడ వీడియోలో ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిర్చి, కరేపాకు వేసేసి పోపు వేసేసుకున్నాం. ఇక్కడ 1 jar స్మాల్ జార్ ఆఫ్ పికిల్కి నేను 1 tablespoon ఆఫ్ ఇంగు యాడ్ చేస్తున్నాను. ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, సంవత్సరం అంతా నిలువుగా ఉండి మామిడికాయ పచ్చడి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్